బ్రేకింగ్ న్యూస్ ఏపీలో మరో ల్యాండ్ స్కామ్ కలకలం రేపుతోంది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఓ ముఠా కొట్టేసిందనే ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతీ పరివారం అంటూ కొన్ని పేర్లతో కూడిన ఫిర్యాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపారు రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్. దీని దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని విచారణ జరిపించండి కోరారు. ఏపీలో మరో ల్యాండ్ స్కామ్ కలకలం రేపుతోంది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఓ ముఠా కొట్టేసిందనే ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పూర్తి వివరాలు అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఇదొక సంచలనం. ఆంధ్రప్రదేశ్లో జరిగిన, అంటే జగన్ సీఎంగా ఉన్నప్పుడు సీఎంఓ కేంద్రంగా జరిగిన 700 కోట్ల రూపాయల భూ కుంభకోణం ఇది. దాదాపు ఒక సబ్ రిజిస్టార్, రిటైర్డ్ సబ్ రిజిస్టార్ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి రాసిన ఒక లేఖ ఆధారంగా ఈ వార్తను మేము రిపీట్ చేస్తూ ఉన్నాము. ఇది మేము కనిపెట్టింది కాదు, లేకపోతే మేము చేస్తున్న ఆరోపణ కాదు. ఇది కేవలం గాంధీనగర్ సబ్ రిజిస్టార్గా, పడమట సబ్ రిజిస్టార్గా, గుణదల సబ్ రిజిస్టార్గా, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్గా, అనేక సబ్ రిజిస్టార్ ఆఫీసులో సబ్ రిజిస్టార్గా పనిచేసిన సింగ్ అనే, ధర్మ్ సింగ్ అనే ఒక రిటైర్డ్ సబ్ రిజిస్టార్ చంద్రబాబు నాయుడికి రాసిన లేఖలో ఉన్న సారాంశాన్ని బిగ్ టీవీ ఇవాళ ప్రెజెంట్ చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక ప్రకంపనలు సృష్టించే బ్రేకింగ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మరొకసారి అతిపెద్ద వివాదానికి కూడా ఇది కారణం కాబోతోంది. ఇది విజయవాడలో ఉన్న జనానందరికీ కూడా బాగా నోటెడ్. గాంధీనగర్ సబ్ రిజిస్టార్ సింగ్ అంటే కూడా అందరికీ తెలిసిన వ్యక్తి. సో ఆయన 2023లో రిటైర్డ్ అయ్యారు. 2023లో ఆయన మీద ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. అప్పటి నుంచి అబ్స్కాండింగ్లో ఉన్న సింగ్ ఇవాళ ఏసీబీ అధికారులకి సరెండర్ అయ్యారు. సరెండర్ అయ్యే ముందు ఆయన చంద్రబాబు నాయుడుకి ఒక సంచలనమైన లేఖ రాశారు. ఒక సంచలనమైన 700 కోట్ల భూ కుంభకోణానికి సంబంధించిన ఒక లేఖను రాశారు. ఆయన రాసిన లేఖలో ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎవరంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి సోదరుడి వరుస అయ్యే వైఎస్ సునీల్ రెడ్డి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పట్లో పిఏగా పనిచేసిన కేఎన్ఆర్ అంటే కె నాగేశ్వర్ రెడ్డి. సో వీళ్ళందరి మీద కూడా ఆరోపణ చేస్తూ సింగ్ ఈ సంచలనమైన లేఖని చంద్రబాబు నాయుడికి రాశారు. ఆ 700 కోట్ల విలువైన భూములను ఇల్లీగల్గా, చట్ట విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా తన చేత బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించారనే ఒక సంచలనమైన ఆరోపణని ఈ డాక్యుమెంట్ రూపంలో, ఈ లేఖ రూపంలో చంద్రబాబు నాయుడికి చెప్పి తనకు న్యాయం చేయాలని, ఈ భూ కుంభకోణం పైన విచారణ జరిపించాలని, అప్పుడు తన చేత ఈ భూములన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేసిన వారందరి మీద యాక్షన్ తీసుకోవాలని కూడా సబ్ రిజిస్టార్ సింగ్ ఈ లేఖలో సంచలనమైన ఆరోపణ చేశారు. పర్టికులర్గా ఆయన రాసిన లేఖ ఏంటంటే, 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పుకోబడిన వైఎస్ సునీల్ రెడ్డి అంటే వైఎస్ జగన్ సోదరుడు సునీల్ రెడ్డి, మరియు జగన్మోహన్ రెడ్డి పిఏగా పనిచేస్తున్న కేఎన్ఆర్ అంటే కె నాగేశ్వర్ రెడ్డి, అండ్ దెన్ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని నా దగ్గరకు పంపి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో గల 100 కోట్ల విలువ గల భూములను చీమకుర్తి శ్రీకాంత్, అతని రెండవ భార్య అయిన టీవీ నటి వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి, అతని కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఎన్నోసార్లు ఈ పని నేను చేయలేనని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వారికి విన్నవించుకున్నాను. వారు చెప్పిన రిజిస్ట్రేషన్స్ చేయకపోతే నాపై ఏసీబీ రైడ్ చేయిస్తామని, నీ కుటుంబ సభ్యులను వేధించి డాక్టర్ సుధాకర్ లాగా ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తామని, చంద్రబాబు నాయుడు అంతటి వారినే తప్పుడు ఏసీబీ కేసులో ఇరికిచ్చాము. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, చంద్రబాబు నాయుడు అంతటి వారినే తప్పుడు ఏసీబీ కేసులో ఇరికిచ్చాము. నిన్ను, నీ కుటుంబాన్ని ఇరికించి, నీవు కట్టించిన దేవాలయాలు అక్రమాస్తులుగా చూపించి నిన్ను జైలుకు పంపిస్తాము అని బెదిరించి నా చేత కొన్ని 100 కోట్ల విలువైన భూములను రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ బెదిరింపుల్లో నా పై అధికారి అయిన
ఆడిట్ రిజిస్ట్రార్ కె రామారావు కూడా భాగస్వాముడై ఉన్నాడు. ఈ రామారావు అనే ఆయన స్టిల్ ఇప్పటికీ రన్నింగ్లోనే ఉన్నారు. కృష్ణా జిల్లా రిజిస్ట్రార్ అండ్ ఆడిట్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు. ఆ రామారావు కూడా భాగస్వామి, ఆయన కూడా నా పైన బెదిరించారు. ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి స్వయాన వైఎస్ భారతీరెడ్డి గారి బినామీ అయినందువల్ల కొన్ని వేల కోట్ల రూపాయల భూములు తప్పుడు రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. అంతేకాకుండా ఈ భూములకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. అంతేకాకుండా నా మీద ఏసీబీ రైడ్ చేయిస్తామని బెదిరించి నా కష్టార్జితమైన నా ఇంటిని తాకట్టు పెట్టించి నా వద్ద నుంచి 30 లక్షలు వసూలు చేశారు. చివరకు ఇంకా భూములు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి పెరగడంతో నేను ఇక తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయలేను అని చెప్పగా నవంబర్ 17, 2023న నేను ఇంట్లో లేని సమయంలో ఏకదాటిగా నా కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులు, స్నేహితులు ఇళ్లపైకి ఏసీబీ అధికారులను పంపి వారి కష్టార్జితాన్ని నా ఆస్తులుగా చెప్పి ఒప్పుకోవాలని బెదిరిస్తూ నాపై విజయవాడ ఏసీబీ వారు FIR 05 RAC CIU ACB 2023న ఒక కేసు నమోదు చేశారు. అంతేకాకుండా కొల్లూరులో ప్రజా విరాళాలతో నేను నిర్మించిన దేవాలయాల మీద కూడా దాడి చేసి దేవాలయాన్ని కూడా అక్రమాస్తులుగా చూపించి వాటికి సంబంధించిన అన్ని పత్రాలు తీసుకెళ్లారు. అంతేకాకుండా చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఏసీబీ వారి నుంచి నన్ను కాపాడుతానని నేను లేని సమయంలో మా కుటుంబ సభ్యులను నమ్మించి అక్షరాల ₹1 కోటి వసూలు చేశారు. వారు డబ్బు అప్పు చేసి మరీ ఇచ్చారు. నన్ను గోవాలో నిర్బంధించి, గోవాలో సబ్ రిజిస్ట్రార్ సింగ్ని నిర్బంధించి హింసించి రావాల్సిన డబ్బు ₹1 కోటి నా కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేసి వదిలేశారు. నేను హార్ట్ పేషెంట్ అయినందువల్ల అనారోగ్యం రీత్యా ఇంతకాలం బయటికి రాలేకపోయాను. ఇప్పటికీ నాకు వైసీపీ బినామీ అయిన చీమకుర్తి శ్రీకాంత్ నుంచి ప్రాణహాని ఉంది. దయగల మీరు ఈ విషయంపై విచారణ జరిపి ఏసీబీ అధికారుల ఒత్తిడి నుంచి రక్షించి మరియు చీమకుర్తి శ్రీకాంత్పై తగు చర్యలు తీసుకోగలరు. ఇట్లు తమ విధేయుడు లాలా బాలనాగ ధర్మసింగ్ అలియాస్ సింగ్. ఈ లేఖ ఇది కీ పాయింట్స్. సో దీన్ని బేస్ చేసుకుని మేము ఇవాళ ఈ భూ కుంభకోణం ఆరోపణలు కావచ్చు, ఏపీని మొత్తం షేక్ చేసే ఈ స్కామ్ గురించిన వివరాలను మేము బ్రేక్ చేస్తూ ఉన్నాం తప్ప మేము సొంతంగా ఎక్కడా చెప్పట్లేదు. సింగ్ అనే రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్, ఈయన 2023లో రిజిస్టర్ అయ్యారు. అప్పటికే ఈయన మీద జగన్ సర్కార్లో ఆయన మీద ఏసీబీ రైడ్ కేసు కూడా అయ్యింది. ఆ కేసు తర్వాత ఆయన పరారీలో ఉన్నారు, ఒక విధంగా అజ్ఞాతంలో ఉన్నారు. సంవత్సరం తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇవాళ ఆయన తెర మీదకి వచ్చారు. ఇవాళ ఉదయం ఆయన ఏసీబీ ముందు సరెండర్ అయ్యారు. ఏసీబీ అధికారులు కూడా చెప్తున్నారు ఆయన మేము ప్రశ్నిస్తున్నాము అని. సో ఇప్పుడు సింగ్ రాసిన లేఖలో ఉన్న సారాంశం మీకు క్లియర్గా అర్థమైంది. 700 కోట్ల విలువైన భూముల్ని, అది విజయవాడ కావచ్చు, గుడివాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఇట్లా ఏపీలో ఉన్న అనేక సిటీస్లో పర్టికులర్గా కొవ్వూరు, కడియం, రాజమండ్రి, కాకినాడ, నున్న, గుణదల, పడమట, మచిలీపట్నం, విశాఖపట్నం, విజయవాడ ఇన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఆ ఆఫీసుల పరిధిలో ఉన్న భూముల్ని, అది కూడా వర్త్ 700 కోట్ల కంటే కూడా ఎక్కువ విలువైన భూముల్ని ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి, అతని రెండో భార్య అయిన రీతూ చౌదరి అంటే జబర్దస్త్లో రెగ్యులర్గా అందరూ చూస్తుంటారు, టీవీ నటిగా, జబర్దస్త్ నటిగా పాపులర్ అయిన ఆమె ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తికి రెండో భార్య. అసలు పేరు రీతూ చౌదరి గారు కాదు, ఆవిడ పేరు వనం దివ్య అనే ఆవిడ పేరు మీద ఈ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించారు. చీమకుర్తి శ్రీకాంత్ పైన రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే భూములు రిజిస్ట్రేషన్ చేస్తే స్కామ్ ఏంటి అన్న డౌట్ కూడా చాలామందికి రావచ్చు. ఇందులో క్లియర్గా సింగ్ మెన్షన్ చేసిందంటే ఎవరెవరో ఆస్తులు, ఎల్లారావు, పుల్లారావు, సుబ్బారావు ఆస్తుల్ని చట్టవిరుద్ధంగా చీమకుర్తి శ్రీకాంత్ పేరు మీదకి, ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీదకి రిజిస్ట్రేషన్లు చేయాలి అని ఈ సింగ్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన చేత బలవంతంగా ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయించారు. అంటే అవతల యజమాని దగ్గర నుంచి వీళ్ళు భూములు కొనుగోలు చేయలేదు, ఇల్లీగల్గా లాక్కోవడం కావచ్చు, అవతల భూ యజమాని బెదిరించి కావచ్చు, లేకపోతే ఆ భూ యజమానికి అసలు తెలియకుండానే వీళ్ళు ఇక్కడ డాక్యుమెంట్లు మొత్తం కూడా మార్చేసి ఈ సింగ్ అనే సబ్ రిజిస్ట్రార్ చేత బెదిరించి ఆయన్ని ఈ చీమకుర్తి శ్రీకాంత్ అండ్ ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీద 700 కోట్ల విలువైన భూముల్ని రిజిస్ట్రేషన్ చేశారు అనేది ఇక్కడ క్లియర్గా సింగ్ చెప్తున్నమాట. ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు, చట్టవిరుద్ధంగా నా చేత 100 కోట్ల విలువైన భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించారు. ఇది చట్టవిరుద్ధం కాబట్టి, నిబంధనలకు విరుద్ధం కాబట్టి నేను రిజిస్టర్ చేయనని వాళ్ళ చేత ఎన్నిసార్లు బతిమాలకున్నా కూడా వినలేదు, అయినా కూడా నా చేత చేయించారు. ఒక దశకు వచ్చిన తర్వాత నేను ఇక చేయనని చెప్పి బలవంతంగా మొండికేస్తే నన్ను కిడ్నాప్ చేసి గోవాకు తీసుకెళ్ళి అక్కడ బంధించి నా ఫ్యామిలీ నుంచి ₹1 కోటి వసూలు చేశారు వదిలిపెట్టడానికి. అంతేకాకుండా భయభ్రాంతులకు గురి చేశారు. ఆ తర్వాత ఏసీబీ కేసు పెట్టించారు నా మీద.
నీవు డాక్టర్ సుధాకర్ అంటే విశాఖపట్నంలో కరోనా టైంలో ప్రభుత్వాన్ని నిలదీసి ఏ విధంగా అయితే చనిపోయారో ఆ డాక్టర్ సుధాకర్ మాదిరిగా నువ్వు కూడా చనిపోయేది చేస్తామని బెదిరించారని. రెండోది కీ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అంతటి వారినే ఏసీబీ కేసులో ఇరికిచ్చాము, నిన్ను నీ కుటుంబాన్ని అంటే మేము చెప్పినట్టు ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ కనుక చేయకపోతే నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తామని అప్పటి జగన్మోహన్ రెడ్డి సోదరుడు వరుస అయ్యే సునీల్ రెడ్డి కావచ్చు, జగన్ గారికి పిఏగా పనిచేసిన కేఎన్ఆర్ అంటే కె నాగేశ్వర రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా స్వయంగా ఈ సబ్ రిజిస్ట్రార్ సింగ్కు ఫోన్ చేసి బెదిరించారు అనేది ఇక్కడ కీలకమైన సారాంశం. అంతేకాదు ఇక్కడ సింగ్ అలాటప్పగా ఈ లెటర్ రాయలేదు, ఎందుకంటే ఈ కేసులో అతను కూడా ఇరుక్కుపోయి ఉన్నాడు, తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినందుకు కావచ్చు, లేకపోతే జగన్ సీఎంగా ఉన్న సందర్భంలో ఆయన మీద ఫైల్ చేసిన ఏసీబీ కేసు ఆధారంగా ఈయన కూడా అక్యూజ్డే. ఇక్కడ ఇప్పుడు ఈ సంచలన ఆరోపణలు చేసిన సింగ్ కూడా ఒక కేసులో నిందితుడిగానే ఉన్నాడు, ప్రస్తుతం ఏసీబీ అదుపులోనే ఉన్నాడు, ఏసీబీ అధికారులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇతను చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాసిన సందర్భంలో అనేక డాక్యుమెంట్లని కేవలం జగన్ సోదరుడు సునీల్ రెడ్డి పైన, జగన్ సతీమణి భారతీరెడ్డి గారి పైన, జగన్ పిఏ కేఎన్ఆర్ పైన, అలాగే అడ్మిన్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న రామారావు పైన ఉత్తిగా ఆరోపణలు చేయలేదు. ఇది కీలకమైన డాక్యుమెంట్లన్నింటినీ కూడా తీసుకొచ్చి వాటిని సబ్మిట్ చేసి చంద్రబాబు నాయుడుకి పంపారు. ఎక్కడెక్కడ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేశాను, ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిందంటూ ఎంటైర్ డాక్యుమెంట్లన్నింటినీ కూడా ఇప్పుడు ఈ సింగ్ డాక్యుమెంట్ల వివరాలతో సహా ఏవైతే రిజిస్ట్రేషన్ అయినా ఈ డాక్యుమెంట్లని కూడా మెన్షన్ చేశారు. ఇది ప్రూఫ్ అనమాట. క్లియర్గా సింగ్ చేసిన ఆరోపణలు అలాటప్ప ఆరోపణలు కాదు, తప్పుడు ఆరోపణలు కాదు, ఫేక్ ఆరోపణలు కాదు, నిజమైన ఆరోపణలు అంటానికి సింగ్ ఆ లేఖతో పాటు తాను తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసిన ఆ భూములకు సంబంధించిన దస్తావేజులను కూడా జత చేశాడు. ఇదిగో ఇప్పుడు ప్రస్తుతం నేను చూపిస్తున్న ఈ దస్తావేజు ఇది ప్రధానంగా చీమకుర్తి శ్రీకాంత్, ఇప్పుడు ఎవరైతే వైఎస్ భారతీరెడ్డి బినామీ అని చెప్తూ తనను బెదిరించి అతని పేరు మీద తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపిస్తున్న ఆ చీమకుర్తి శ్రీకాంత్ ఆ భూముల్ని తన భార్య రీతూ చౌదరి, ఇందాక నేను చెప్పిన జబర్దస్త్ నటి రీతూ చౌదరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసిన వన్ ఆఫ్ ది ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఇక్కడ క్లియర్గా రీతూ చౌదరి ఫోటోలు రిజిస్ట్రేషన్లో మీరు చూస్తే క్లియర్గా ఇటు చీమకుర్తి శ్రీకాంత్, నువ్వు నా భార్య అయినందువల్ల నా ప్రాపర్టీస్ని నీ పేరు మీదకి బదలాయిస్తున్నాను, జీపీఏ చేస్తున్నాను అని, పవర్ ఆఫ్ అటార్నీ చేస్తున్నాను అంటూ చీమకుర్తి శ్రీకాంత్ స్వయంగా జబర్దస్త్ నటి రీతూ చౌదరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసిన భూములకు సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఇందులో మీరు క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ రీతూ చౌదరి ఫోటోలు కనపడుతూ ఉంటాయి. ఆమె స్వయంగా రిజిస్ట్రేషన్కి అటెండ్ అయ్యి వేసిన వేలుముద్ర, కుడి చేతి బొట్టన వేలుముద్ర కూడా చూడొచ్చు. కింద ఆ రీతూ చౌదరి భర్త శ్రీకాంత్కి సంబంధించిన వేలుముద్రలు, ఇద్దరు సాక్షులు. ఇదంతా కూడా రెగ్యులర్గా రిజిస్టర్ ఆఫీసులో జరిగే ప్రాసెస్ ఇది. ఈ రిజిస్ట్రేషన్ అంతా కూడా ఎలా జరిగిందంటే చీమకుర్తి శ్రీకాంత్ పేరు మీదకి ఎవరి భూమినో ట్రాన్స్ఫర్ చేస్తారు. వేరొక వ్యక్తి ఎల్లారావు పుల్లారావు సుబ్బారావు అనే వ్యక్తి ఎవరి భూమినో చట్టవిరుద్ధంగా శ్రీకాంత్ పేరు మీదకి బదలాయిస్తారు. అది ఆ యజమానికి తెలిసి అయి ఉండొచ్చు, లేకపోతే ఆ భూ యజమాని బెదిరించి అయి ఉండొచ్చు, లేకపోతే ఇతర లిటిగేషన్లో ఉన్న భూమిని అయి ఉండొచ్చు. మొత్తం మీద చీమకుర్తి శ్రీకాంత్ పేరు మీదకి ఈ సింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయిస్తారు. తర్వాత సింగ్ నుంచి మళ్ళీ అతని పేరు మీద అన్ని భూములు ఉంటే ఇబ్బంది కాబట్టి సింగ్ భార్య అయిన రీతూ చౌదరి పేరు మీదకి ఈ భూముల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. కొన్ని భూములు విచిత్రంగా ఉంటాయి. ఈ చీమకుర్తి శ్రీకాంత్ తండ్రి శేషుబాబు పేరు మీదకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, మళ్ళీ శేషుబాబు నుంచి చీమకుర్తి శ్రీకాంత్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిన ఉంటాయి, చీమకుర్తి శ్రీకాంత్ నుంచి ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంటైర్ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తికి సంబంధించిన భూములు కాదు. ఇవన్నీ కేవలం ఎవరెవరు భూములో, అది ఒక్కచోట కాదు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రిలో ఉన్న అనేక సబ్ రిజిస్టార్ ఆఫీసుల పరిధిలో ఉన్న 700 కోట్ల విలువైన భూములన్నీ కూడా ఇప్పుడు చీమకుర్తి శ్రీకాంత్ పేరు మీద, ఆయన భార్య అయిన రీతూ చౌదరి పేరు మీద, ఆయన తండ్రి శేషుబాబు పేరు మీద, మరికొంత బినామీల పేర్ల మీద జగన్మోహన్ రెడ్డి సోదరుడైన సునీల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డికి అప్పుడు పిఏగా పనిచేసిన కె నాగేశ్వర రెడ్డి అలియాస్ కేఎన్ఆర్ అనే వ్యక్తి బెదిరించి ఈ సింగ్ చేత రిజిస్ట్రేషన్లు చేయించారు అనేది ఇప్పుడు కీలకమైన సమాచారం. ఇది వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఇది. ఇక చీమకుర్తి శేషుబాబు అంటే చీమకుర్తి శ్రీకాంత్ తండ్రి చీమకుర్తి శేషుబాబు నుంచి ఆయన కొడుకు చీమకుర్తి శ్రీకాంత్కి బదలాయించిన ఆస్తులు, ఇవి కూడా సింగ్ చేసిన రిజిస్ట్రేషన్లే. సో ఈ డాక్యుమెంట్లన్నింటిని కూడా ప్రస్తుతం ప్రభుత్వం ముందు పెట్టారు. ఇది మాత్రమే కాకుండా విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ఇలా చాలా చోట్ల ఉన్న భూములకు సంబంధించి ఏ భూములు ఎన్ని 700 కోట్ల విలువైన, సుమారు 700 కోట్ల విలువైన ఈ ప్రాపర్టీస్ అన్నింటినీ నేను ట్రాన్స్ఫర్ చేశాను, ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేశాను, చట్టవిరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా
నేను ట్రాన్స్ఫర్ చేశానంటూ స్వయంగా రిజిస్ట్రేషన్ చేసిన అప్పటి సబ్ రిజిస్ట్రార్ సింగ్ ఎంటైర్ డీటెయిల్ అంటే ఆ భూములకు రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఈసీలు మొత్తాన్ని కూడా ఇక్కడ డాక్యుమెంట్ రూపంలో తీసుకుని ఎక్కడ ప్రాపర్టీ ఉంది, ఎవరి ప్రాపర్టీ చేమకుర్తి శ్రీకాంత్ పేరు మీదకి మార్చారు ఏంటి అనేది మొత్తం మార్చారు. ఇది కొన్ని చూస్తే ఒల్లూరు గోపీచంద్ర అనే వ్యక్తి నుంచి భూమిని ఇది ఒల్లూరు గోపీచంద్ అనే వ్యక్తి నుంచి విజయవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలో ఇక్కడ ఒల్లూరు గోపీచంద్ అనే వ్యక్తి నుంచి భూమిని చేమకుర్తి శ్రీకాంత్ పేరు మీద బదలాయించారు. దానికి సంబంధించిన ప్రాపర్టీ అది ఇల్లు కావచ్చు, ఖాళీ స్థలం కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, ఇతర వాల్యుబుల్ ప్రాపర్టీ కావచ్చు, ఎంటైర్ ప్రాపర్టీకి సంబంధించిన ఈసీలు మొత్తాన్ని కూడా ప్రింట్అవుట్ తీశాడు. 700 కోట్లకు పైగా విలువైన ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ చేశానో, ఏవైతే జగన్మోహన్ రెడ్డి సోదరుడు సునీల్ రెడ్డి అండ్ ఆయన పిఏ కేఎన్ఆర్ ఇచ్చిన ఆదేశాలతో చేసిన బెదిరింపులతో ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ చేశానో ఆ ప్రాపర్టీస్ అన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్లని వాటి ఈసీలతో సహా సబ్ రిజిస్ట్రార్ కాబట్టి అవన్నీ కూడా మొత్తం ప్రింట్అవుట్స్ తీసి వాటిని పీడిఎఫ్ రూపంలో చంద్రబాబు నాయుడుకి పంపారు. ఇక్కడ తాడేపల్లి సుబ్బారావు అనే వ్యక్తి, ఇది కూడా విజయవాడలో ఉన్న ఒక ప్రాపర్టీ, తాడేపల్లి సుబ్బారావు అనే వ్యక్తి నుంచి చేమకుర్తి శ్రీకాంత్కి బదనాం అయింది. అట్లాగే రంగారావు చిమ్మిరి అనే వ్యక్తి నుంచి చేమకుర్తి శ్రీకాంత్కి మరొక ప్రాపర్టీ విజయవాడలో ఇక్కడ బదలాయించడం అనేది జరిగింది. సో మొత్తం ఆ ప్రాపర్టీ కాస్ట్ ఎంత, ఎన్ని కోట్ల విలువ అయి ఉంటుంది, ఎన్ని లక్షల విలువ అయి ఉంటుంది, ఎన్ని గజాల భూమి, ఎన్ని ఫ్లాట్ వాల్యూ ఎంత అనేది. అట్లాగే ఇక్కడ చేమకుర్తి శేషుబాబు నుంచి చేమకుర్తి శ్రీకాంత్కి ఇంకో ప్రాపర్టీ, చేమకుర్తి శేషుబాబు నుంచి చేమకుర్తి శ్రీకాంత్కి ఇంకో ప్రాపర్టీ, ఒల్లూరు గోపీచంద్ర నుంచి చేమకుర్తి శ్రీకాంత్కి ఇంకొక ప్రాపర్టీ. సో ఇవన్నీ కూడా ఈసీలు. ఇక్కడ మీరు గమనిస్తే అనురాధ చిమ్మిరి విజయవాడలో ఒక ప్రాపర్టీ యజమాని, ఆమె నుంచి చేమకుర్తి శ్రీకాంత్కి మరొక ప్రాపర్టీ బదలాయించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ప్రాపర్టీస్ ఇక్కడ కూడా చూడవచ్చు. చేమకుర్తి జానకీదేవి, బహుశా చేమకుర్తి శ్రీకాంత్ బంధువై ఉంటారు, తల్లి అయి ఉండొచ్చు. చేమకుర్తి జానకీదేవి నుంచి ఒల్లూరు గోపీచంద్రకి ఇక్కడ బదలాయించడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ చేమకుర్తి శ్రీకాంత్కి బదలాయించడం అనేది జరిగింది. సో ఇలాంటి అన్ని ప్రాపర్టీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా ఇక్కడ ఐశెట్టి వీరలక్ష్మి నుంచి చేమకుర్తి శేషుబాబు పేరు మీదకి, ఆ తర్వాత గాదుల యువసాయి సంతోష్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది. అట్లాగే ఐశెట్టి వీరలక్ష్మి నుంచి చేమకుర్తి శేషుబాబు పేరు మీదకి, అంటే చేమకుర్తి శ్రీకాంత్ తండ్రి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది. అట్లాగే ఇట్లా చెప్పుకుంటూ ప్రతి ప్రాపర్టీ 1 కాదు 2 కాదు 700 కోట్ల విలువైన ప్రాపర్టీస్కి సంబంధించిన ఇవన్నీ కూడా వీళ్ళ పేరు మీద ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ అయ్యాయి. అయితే 700 కోట్ల విలువైన ప్రాపర్టీస్ ఎంటైర్ డాక్యుమెంట్స్తో సహా ఇక్కడ అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఈ విధంగా ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ అయితే ఆ భూముల యజమానులు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదన్న ఆరోపణ కూడా బయటికి రావచ్చు. అసలు ఈ రిజిస్ట్రేషన్లు వాళ్ళకి తెలిసి జరిగాయా, వాళ్ళు భయపెట్టి చేయించారా, అసలు వాళ్ళకి తెలియకుండానే ఈ సబ్ రిజిస్ట్రారే రిజిస్ట్రేషన్ చేశాడు? ఎందుకంటే అతను ఇచ్చిన కంప్లైంట్ లెటర్లో క్లియర్గా రాసింది ఏంటంటే, చట్టవిరుద్ధంగా నేను రిజిస్ట్రేషన్లు చేశాను, 100 కోట్ల విలువైన ప్రాపర్టీస్ చేశాను, అంతటితో సరిపోలేదు, ఇంకా చాలా ప్రాపర్టీస్ని ఇల్లీగల్గా చేయమంటూ ఉన్నారు. సో ఆ తరుణంలో ఇది ఫ్యూచర్లో నాకు ఇబ్బంది అవుతుంది, ఇలాంటి ఇల్లీగల్ పనులు నేను చేయలేను అంటూ నేను తప్పుకున్నాను కాబట్టి నా మీద ఏసీబీ కేసు ఫైల్ చేసి ఇబ్బంది పెట్టారు. నేను గుంటూరు జిల్లా కొల్లూరులో ఒక టెంపుల్ కడితే, అది ప్రజల విరాళాలతో టెంపుల్ కడితే ఆ టెంపుల్ని ఇల్లీగల్ అక్రమాస్తులతోనే కట్టాను అన్నట్టుగా నా మీద క్రియేట్ చేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కలెక్ట్ చేసుకెళ్ళిపోయారు, నా మీద సంతకాలు పెట్టించారు. గోవాకి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి గోవాలో ఒక చోట బంధించి నన్ను చిత్రహింసలు పెట్టారు, అంటే కొట్టారు. నా భార్య పిల్లల నుంచి ₹1 కోటి వసూలు చేశారు అంటూ మొత్తం అప్పుడు జరిగిన దుర్మార్గాలు మొత్తాన్ని కూడా ఇప్పుడు అప్పటి రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ధరమ్ సింగ్ అనే వ్యక్తి మొత్తం చంద్రబాబు నాయుడుకి వివరించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం సింగ్ 63 ఏళ్ల వయసు, ఆయన రిటైర్డ్ అయ్యాడు. సో ఆల్రెడీ ఏసీబీ కేసు ఉంది. బహుశా ఏసీబీ కేసులో ఆయన ఇంతకుముందు సస్పెండ్ కూడా అయినట్టున్నాడు లాస్ట్ పీరియడ్లో, రిటైర్డ్ అయ్యక ముందు. సో ప్రస్తుతం ఆయన్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సింగ్ ఇచ్చిన ఈ డాక్యుమెంట్లు, చాలా డాక్యుమెంట్లు ఉన్నాయి, అన్నీ చూపించాలంటే 1 గంట సేపు అవుతుంది. సో ఈ డాక్యుమెంట్లు మొత్తాన్ని కూడా, ఈ డాక్యుమెంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఇప్పుడు ఏదైతే ల్యాండ్ సర్వే నెంబర్తో సహా ఏరియాతో సహా ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈసీల్లో మొత్తం క్లియర్గా వచ్చాయి. అన్నీ కూడా చేమకుర్తి శేషుబాబు, చేమకుర్తి శ్రీకాంత్ భార్య ఈ రీతు చౌదరి పేరు మీదే రిజిస్టర్ అయినట్టుగా ఎంటైర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సో వీటన్నిటి వివరాలు కావాలి అంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు కూడా ప్రస్తుతం అధికారులు, ఏదైతే సింగ్ చేసిన ఆరోపణ, సింగ్ చంద్రబాబు నాయుడుకి రాసిన ఫిర్యాదు లేఖ ఆధారంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కూడా ప్రస్తుతం అధికారులు
ఒక లేఖ రాశారు. సో వాళ్ళ నుంచి డీటెయిల్స్ అన్నీ కూడా ఏసీబీ గ్యాదర్ చేస్తోంది. సో అతిపెద్ద స్కామ్కి సంబంధించిన ఈ వ్యవహారాన్ని ఇప్పుడు రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్ వెలుగులోకి తీసుకొచ్చారు. బహుశా ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ ఇల్లీగల్ అని తెలిసి కూడా ఉద్యోగ బాధ్యతలు సరిగా నిర్వర్తించకుండా ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ చేసినందుకు సింగ్ మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేపొద్దున ఈ కుంభకోణం బయటికి లాగితే వైఎస్ జగన్ సోదరుడు సునీల్ రెడ్డి, ఆయన భార్య భారతీ రెడ్డి, అట్లాగే పిఏ కేఎన్ఆర్ ఇట్లా అందరూ కూడా బుక్ అయిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళను కూడా విచారించే అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. సో వీటితో పాటు ఇంకా అవసరమైతే సింగ్ కనుక కేసు పెడితే అతని మీద సింగ్ని కిడ్నాప్ చేసినందుకు, సింగ్ని హింసించినందుకు, వాడి చేత చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించినందుకు సో వీళ్ళందరి మీద కూడా కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక చాలా సీరియస్గా తీసుకుంటే ఇప్పుడు ఎంటైర్ డాక్యుమెంట్లతో సహా ఈ తప్పుడు రిజిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవహారాన్ని సింగ్ వెలుగులోకి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో ఉన్న అసలు భూ యజమానులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇల్లీగల్గా ఆ భూముల్ని వాళ్ళకి తెలియకుండా చీమకుర్తి శ్రీకాంత్ పేరు మీదకి, రీతు చౌదరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యాయో అసలు భూ యజమానులు, ఆ ప్రాపర్టీ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నా ప్రాపర్టీ అని వాళ్ళు కనుక కంప్లైంట్ ఇస్తే, నా భూమిని నాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనో, నా అపార్ట్మెంట్ని నాకు తెలియకుండానే వీళ్ళు చీమకుర్తి శ్రీకాంత్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశారని వాళ్ళు కనుక కేసు పెడితే ఇది ఇంకా పెద్ద వ్యవహారంగా ముదిరే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ కూడా దీని మీద సీరియస్గా విచారణ జరిపించే అవకాశం ఉంటుంది. ఇక దీంతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రీతూ చౌదరి, ఇందాక నుంచి మనం అనుకుంటున్నాం చీమకుర్తి శ్రీకాంత్ భార్య రీతూ చౌదరి అలియాస్ వనం దివ్య పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేశారు అనేది సింగ్ చేసిన ఆరోపణ నేపథ్యంలో మనం రీతూ చౌదరితో మాట్లాడాం. ఫోన్ చేసి మన టీం ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆవిడ ఒప్పుకున్నది ఏంటంటే, శ్రీకాంత్ నా భర్త, ఎస్ అతనితో కొంతకాలం నుంచి వేరుగా ఉంటున్నా నేను, మేమిద్దరం ప్రస్తుతం కలిసి లేము, మేమిద్దరం విడిపోయాము. కానీ ఒక ప్రాపర్టీ అయితే నా పేరు మీదకి మా మామగారు అంటే చీమకుర్తి శ్రీకాంత్ తండ్రి చీమకుర్తి శేషుబాబు ఒక ప్రాపర్టీ నా పేరు మీదకి పెట్టిన మాట నిజం. నేను రిజిస్ట్రేషన్ అయితే నా పేరు మీద చేశారు అని ఆవిడ ఒప్పుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతోంది. సో ఆవిడకి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది పక్కన పెడితే స్కామ్ క్లియర్గా జరిగింది. ఇల్లీగల్గా బినామీ అయిన చీమకుర్తి శ్రీకాంత్, ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీదకి, ఆయన తండ్రి చీమకుర్తి శేషుబాబు పేరు మీదకి ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేయనట్టు ఇక్కడ ఒక ప్రూఫ్ కూడా జరిగింది. అది కూడా రీతూ చౌదరి క్లియర్గా ఒప్పుకున్నారు. 700 కోట్లు ఆవిడ పేరు మీద లేకపోవచ్చు, కానీ ఒక ప్రాపర్టీ అయితే ఇల్లీగల్గా ఆవిడ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశారన్న విషయం ఆవిడకి తెలుసు. ప్రస్తుతం ఆవిడ పేరు మీద ఆ ప్రాపర్టీ ఉంది, తిరిగి వెనక్కు కూడా ఇవ్వలేదని రీతూ చౌదరి ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, రేపు ఇది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సంచలనం అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని బిగ్ టీవీ బ్రేక్ చేసింది. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో సహా, అది కూడా సింగ్ రాసిన లేఖ ఆధారంగా ఎంటైర్ వ్యవహారాన్ని ప్రస్తుతం మేము రిపోర్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఏసీబీ అధికారులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసాం కొద్దిసేపటి క్రితం. ఏసీబీ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, ప్రస్తుతం ఇది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక 3 వ్యక్తులపైన ఏసీబీ ఇల్లీగల్గా కేసు ఫైల్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. సో ఆ కేసుకు సంబంధించి ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నాం. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంటైర్ వ్యవహారాన్ని కూపీలోకి లాగుతామని ఏసీబీ ఉన్నతాధికారులు కూడా కొద్దిసేపటి క్రితం మా టీం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారం. అటు రీతూ చౌదరి కూడా క్లియర్గా ఒప్పుకున్నారు, ఇటు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే కొద్ది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఈ భూ ప్రకంపనలు, తప్పుడు రిజిస్ట్రేషన్ల వ్యవహారం, ఈ కుంభకోణం, అందులోనూ ప్రతిపక్ష పార్టీలో ఉన్న ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్, ఆయన ఫ్యామిలీ అండ్ ఆయన పిఏ కేఎన్ఆర్తో పాటు అప్పటి అడ్మిన్ రిజిస్ట్రార్గా ఉన్న, ప్రస్తుతం అడ్మిన్ రిజిస్ట్రార్గా ఉన్న రామారావు పేరు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో అతిపెద్ద స్కామ్. సో దీని మీద ఏం చేస్తుంది, ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అశోక్, అయితే ఇప్పుడు ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్ల స్కామ్ జరిగింది. అయితే మొన్నటికి మొన్న కడపలో కూడా కలెక్టర్ శివశంకర్ కూడా ఈ కబ్జాలకు సంబంధించి ఓ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ విధంగా రాష్ట్రం అంతా చూసుకుంటే ఎన్ని కబ్జాలు చేశారు, ఎన్ని కోట్ల స్కామ్ జరిగి ఉండొచ్చు? అంటే ఇది కడపకి దీనికి సంబంధించిన వ్యవహారం కాదు. రెండోది ఇబ్రహీంపట్నం కేంద్రంగా జరగలేదు, ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. పర్టికులర్గా రిజిస్ట్రేషన్లు ఒక్క ఇబ్రహీంపట్నంలో ఉన్నప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ జరగల. సింగ్ అనే వ్యక్తి అతని మీద ఏసీబీ కేసు బదలాయించినప్పుడు, ఈ రిజిస్ట్రేషన్లన్నీ చేసినప్పుడు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్గా మాత్రమే ఉన్నాడు. అంతే తప్ప ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కేంద్రంగా ఎంటైర్ వ్యవహారం జరగల. దీనికి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్లు రాజమండ్రి కేంద్రంగా జరిగాయి, విశాఖపట్నంలో జరిగాయి. అయితే విషయం ఏంటంటే, రాజమండ్రి ప్రాపర్టీ అయినా, విశాఖపట్నం ప్రాపర్టీ అయినా, కడప ప్రాపర్టీ అయినా ఒక సబ్ రిజిస్ట్రార్ నుంచి చేసేయచ్చు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా ఎనీ రిజిస్ట్రేషన్ సంథింగ్ ఏదో పెట్టినట్టున్నారు. ఎక్కడ ప్రాపర్టీ అయినా ఇక్కడ చేయొచ్చు, అక్కడికి వెళ్ళి ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే చేయకర్లా. కాబట్టి రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాపర్టీస్, విశాఖపట్నం, రాజమండ్రి, లేకపోతే ఇంకో చోట ఉన్న ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా
ఇబ్రహీంపట్నం కేంద్రంగాను, తర్వాత పడమట కేంద్రంగాను, గుణదల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కేంద్రంగాను, గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కేంద్రంగాను ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్స్ వీళ్ళ పేరు మీదకి రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించారు. సో ఇది వ్యవహారం. సో రీసెంట్గా కడపలో సంబంధించిన భూ వ్యవహారం దీనికి సంబంధం లేదు. ప్రస్తుతానికైతే మనకున్న సమాచారం ప్రకారం సింగ్ రాసిన లేఖలో ఉన్న ప్రాపర్టీస్ ప్రస్తుతం 700 కోట్ల ప్రాపర్టీస్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అశోక్. బ్రేకింగ్ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతిరెడ్డి బలగం తనతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారంటూ ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రాంతంలో విచారణ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విచారణ జరగాల్సి ఉంటుందని 2 రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయని భావిస్తూ ఉన్నారు. ఇక ఏపీలో మరో ల్యాండ్ స్కామ్ బయటపడింది. అయితే ఫస్ట్ బిగ్ టీవీ దీన్ని బ్రేక్ చేసింది. 2 రోజుల్లో పూర్తి వివరాలు ఈ ల్యాండ్ స్కామ్ కు సంబంధించి బయటకు వస్తాయంటూ కూడా ఏసీబీ చెప్పడం జరిగింది. ఇప్పటికే సింగ్ సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే లేఖ రాశారో చంద్రబాబుకు ఆయన అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఆయన రహస్యంగా ఆయన విచారిస్తున్నట్లు సమాచారం. అయితే అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు సింగ్ అంగీకరించారు. అయితే దాదాపు 700 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగినట్టు సింగ్ చెప్పడం జరిగింది. అయితే చీమకుర్తి శ్రీకాంత్ ఆయన భార్య బినామీలుగా జగన్ ఆయన భారతి ఈ విధంగా చేశారా అంటూ కూడా సింగ్ లేఖలో చెప్పుకొచ్చారు. అయితే మొత్తంగా అయితే ఈ లేఖలో అయితే తన ప్రాణహాని ఉంది, చీమకుర్తి శ్రీకాంత్ నుండి తనకు ప్రాణహాని ఉందంటూ కూడా సింగ్ ప్రస్తావించడం జరిగింది. అయితే చాలా మంది ఏసీబీ అధికారులు ఉన్నట్లు, ఈ స్కామ్ కు సంబంధించి చాలా మంది ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏపీలో వెలుగు చూసిన తాజా ల్యాండ్ స్కామ్ కు సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శివ అమరావతి నుండి సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది లేదు అది లేదని చెప్పి ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క కుంభకోణం వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా ఇబ్రహీంపట్నం మాజీ రిజిస్ట్రార్ సింగ్ని ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతనికి సంబంధించి కూడా దాదాపుగా గత ప్రభుత్వ హయాంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి, ఆయన సోదరుడు, ఆయన పిఏ సునీల్ రెడ్డి, అలాగే భారతిరెడ్డి, అలాగే కేఎన్ఆర్ నేతృత్వంలో కూడా దాదాపుగా 600 నుంచి 700 కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమమైన వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఇబ్రహీంపట్నం పరిధి ప్రాంతాలతో పాటు విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి ప్రాంతాల్లో కూడా ఈ అక్రమమైన రిజిస్ట్రేషన్లు జరిగినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే గత అంశానికి సంబంధించి కూడా తాజాగా ఆయన్ని ఈరోజు పోలీసులు అంటే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర నుంచి విచారణ చేపట్టినట్టు తెలుస్తూ ఉంది. విచారణ సమయంలో అనేక ఆసక్తికరమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 2019 నుంచి 2024 వరకు ఎక్కడెక్కడ ఏ రిజిస్ట్రేషన్ జరిగినాయి, అంటే చిన్న రిజిస్ట్రేషన్ జరిగినాయా, పెద్ద రిజిస్ట్రేషన్ అండి, అంటే దాదాపుగా ₹1 కోటి పైగా జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా మొదటగా విచారణ చేపట్టాలని చెప్పి కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. ఆ తర్వాత 50 లక్షల పైగా అంటే ఇంకా అనుమానాలు ఉంటే వాటిపై కూడా సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సింగు వద్ద నుంచి కూడా అనేక కీలకమైన సమాచారాన్ని ఏసీబీ అధికారులు సేకరించారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే కడప, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి అనేక రిజిస్ట్రేషన్ జిల్లా కార్యాలయాలకు సంబంధించిన కొంత డేటాని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి మరికొంత లోతుగా కూడా విచారణ జరుగుతోంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆయనకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్లు చేయకపోతే ఆయన్ని కిడ్నాప్ చేసి మరి ఇబ్బందులు పాలు చేశారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. తద్వారా తాను ఏమీ చేయలేని పరిస్థితిలో వారు చెప్పిన వాటన్నిటికి కూడా తాను రిజిస్ట్రేషన్ చేశానని చెప్పి కూడా ఆయన ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు
చంద్రబాబుకి 2 పేజీల లేఖ రాసినట్టు తెలుస్తూ ఉంది. ఎవరెవరికి ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ చేశాను, ఎవరు తనని బలవంతం పెట్టి బెదిరింపులు చేసి కిడ్నాప్ చేసి ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనే దానికి సంబంధించి సమగ్రమైన వివరాలని చంద్రబాబుకి లేఖ రాసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ అంశాన్ని బిగ్ టీవీ మొదటగా వెలుగులో తీసుకురావడం జరిగింది. అయితే ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ చేశారు, ఇవన్నీ ప్రజలయా, ప్రభుత్వానియా, లేకపోతే బెదిరింపులకు పాల్పడే ప్రజల వాటికి సంబంధించి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఒక 2-3 రోజుల తర్వాత ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అన్నిటికీ కూడా వివరాలు సేకరించిన తర్వాత నిజమైన యజమానులు ఎవరున్నారు, వారికి సంబంధించి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా, లేకపోతే అక్రమంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా, అలాగే దీంట్లో ప్రభుత్వ భూములు ఎన్నున్నాయి అనే దానికి సంబంధించి కూడా అధికారులు అయితే వివరాలు సేకరించే ప్రయత్నం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేక బృందాన్ని కూడా కేటాయించి ఏసీబీ అధికారులు అయితే విచారణ చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. 1 కాదు 2 కాదు, దాదాపుగా 600 నుంచి 700 కోట్ల రూపాయల వరకు అక్రమ రిజిస్ట్రేషన్లు అంతా చేయించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.